హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను హేమంత్ శ్రీరామ్. ప్రస్తుతం మనం తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్ గురించి మాట్లాడుకుంటే కనుక అసలు ఈసారి ఎలా ఉండబోతుంది, మూడు పోటాపోటీగా ఉన్నప్పటికీ కూడా దేనికి ఎక్కువ ప్రజల మద్దతు చూపే అవకాశం ఉందో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. పార్లమెంట్ ఎలక్షన్ ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు ఈసారి? అంటే బాగా టఫ్ ఉంటుందా? ఉంటుంది. ఎవరెవరికి ఉండొచ్చు? మూడింటికి ఉంటుంది. మూడింటికి ఉంటుంది. మూడింటికి ఉంటుంది. మూడింటికి అంటే బీజేపీ 8 గెలిచింది కదా ఎమ్మెల్యే స్థానాలు. ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు పార్లమెంట్ అయితే? ఆ? పార్లమెంట్ రావచ్చు, ఒక 5-6 రావచ్చు. అంటే ఎందుకు అంత ఆదరణ ఉంటుంది బీజేపీకి? పబ్లిక్ జర రాముని గురించి అవి చెప్తుండ్రు కదా, జర చేంజ్ అవుతుంది. రామ మందిరం ఎఫెక్ట్ ఏమైనా పడొచ్చు ఇక్కడ? పడవచ్చు, పడుతుంది. కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండొచ్చు? అంటే సిటీకి సంబంధించి ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. వాళ్ళు ఇప్పుడు గెలిచింది కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని సీట్లు వస్తాయి. వాళ్ళకు 6-7-8 రావచ్చు, 8 రావచ్చు. ఇంకా తగ్గపోరు 2-3 సీట్లు వాళ్ళకి, అంతే. ఇంకా వాళ్ళకి వీళ్ళకి పంచుకుంటారు. ఒక 5-6 వాళ్ళకు, 4 టీఆర్ఎస్కు 4-5, వీళ్ళకు 10 రావచ్చు, చెప్పలేము. టీఆర్ఎస్ తగ్గిపోద్ది అనుకుంటున్నారా? అంటే మొత్తం మూడింటి మీద చూసుకుంటే తగ్గుతుంది, తగ్గిపోతుంది. ఇప్పుడు వరకు ప్రెసెంట్ వరకు చూసుకుంటే కనుక కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తున్నారు కదా, కేటీఆర్ కంటే రైతు బంధు పడలేదని, లేదంటే వేరే విషయాల గురించి. కానీ దీన్ని ఎలా చూడొచ్చు అసలు? వచ్చిందే వాళ్ళు నెలలు కూడా కాలేదు, ఎట్లా చెప్పనీకి వస్తుంది చెప్పండి? టైం పడుతుంది. టైం పడుతుంది. కేటీఆర్ వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. వాళ్ళు వస్తుంది, వాళ్ళు అధికారం కూలిపోయింది కాబట్టి చెప్తూనే ఉంటారు వాళ్ళు, అందుకేమి. 9 ఏళ్ళు రాజాధికారం అనుభవించారు కదా, అట్లే అంటారు. అట్లా అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో చేసిన అభివృద్ధి లేదంటారా? అంటే అంటే ఓన్లీ సిటీకా లేదంటే ఎక్కడి వరకు? అభివృద్ధి ఉంది, అభివృద్ధి లేదని అనము. కాకపోతే కార్యకర్తలను పట్టించుకోలే వాళ్ళు. అట్లా ఓన్లీ సర్పంచ్ వరకే వాళ్ళు అధికారం ఇచ్చారు. ఇప్పుడు మనం పార్టీకి 10 ఏళ్ళు సేవ చేస్తాం, కార్యకర్తగా ఉంటాం. సర్పంచ్ ఒక్కడు చెప్పింది మనం వినాం కదా. ఊర్లో అన్నాక 10 వర్గాలు ఉంటాయి. సర్పంచ్ ఒక్కడు చెప్పి ఇప్పుడు మనం ఏదైనా పని పట్టుకుంటే సర్పంచ్ సైన్ కావాలి, ఆయన లేని బిల్లు పాస్ కాదు. ఇప్పుడు అంటే కార్యకర్తలను పట్టించుకుంటేనే పార్టీ డెవలప్ అవుతుంది. కార్యకర్తలను పట్టించుకోలే, ఓన్లీ సర్పంచ్ వరకే వాళ్ళు చెప్పారు. అట్లా మరి దళిత బంధు కానీ లేదంటే బీసీ బంధు కానీ ఇలాంటివన్నీ కూడా కార్యకర్తలకే వచ్చినాయని చెప్పి చాలా చోట్ల అంటున్నారు కదా. దానికి సార్, దళితులు ఎవరన్నా దళిత బంధు ఇవ్వాలని అడిగిర్రా? అవసరమైంది. ఇప్పుడు గొర్రెలు ఇచ్చిర్రు, యాదవ్లో గొర్రెలు ఇచ్చిర్రు. ఒక గొర్రె ఈయనకి ఇచ్చిర్రు, ఈయన తీసి ఆయనకు అమ్మిరు, ఆయన తీసి ఆయనకు అమ్మిరు. ఒక్కొక్క గొర్రెను 5 మంది అమ్మిరు. దాంట్లో ఎవరు బాగుపడరు? దళారీలు బాగుపడరు. కానీ ఎవరన్నా గొర్రెలు తీసుకున్న వాళ్ళు బాగుపడరా చెప్పండి? ఒకటే దళారి 5 మందికి అమ్ముతున్నాడు. ఒక్క గొర్రెను 5 మందికి అమ్ముతున్నాడు అంటే ఎవరు డెవలప్ అయిన దాంట్లో? దళారీలు బాగుపడ్డరు. బర్రెలను పెట్టిండు. దళిత బంధు అని, దళిత బంధులో ఒక ఆటో, ఇప్పుడు 9 లక్షల ఆటో ఉంది అనుకో, 5 లక్షల ఆటో ఇస్తుండు. 5 లక్షలు ఎవరు తిన్నారు? బయట కూడా తిన్నాడు. ఏం లాభం అది? అట్లా కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి కరెక్ట్ అర్హుడు అంటే ఆయనకు అప్పచెప్తే ఏం కాదు అది. ఈసారి ఎలక్షన్ ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ పోటీ ఎలా ఉండబోతుంది మూడింటి మధ్య? ప్రజలమైతే ఎంపీ ఎలక్షన్ల పరంగా అయితే బీజేపీకి వేయాలనుకుంటున్నాం సార్. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలో ఉన్నాయని మేము అనుకుంటున్నాం. నా అభిప్రాయం, నేను వేరే వాళ్ళ అభిప్రాయం చెప్పా. తెలంగాణ పరిధిలో ఎన్ని రావచ్చు అసలు ఎంపీ సీట్లు బీజేపీకి? తెలంగాణ పరిధిలో అని చెప్పము. హైదరాబాద్ అయితే ఎంపీ ఉన్నాయితే కంపల్సరీ అయితే. హైదరాబాద్ లో సిటీలో బీజేపీ గెలుస్తుందా? సిటీలో బీజేపీ వస్తాయని అనుకుంటున్నాం సార్, మేము అనుకుంటున్నాం సిటీలో. అంటే ఈసారి కిషన్ రెడ్డి కూడా డౌట్ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దానిలో ఎలా ఉండొచ్చు అసలు? కిషన్ రెడ్డి ముఖం చూసి వేయము, నరేంద్ర మోదీ ముఖం చూసి వేస్తాం మేము. కిషన్ రెడ్డే కదా ఇక్కడ మరి అధ్యక్షుడు. అధ్యక్షుడు కూడా అధ్యక్షుడి ముఖం చూడం. ఇప్పుడు మనం కేసీఆర్ ముఖం చూసి ఓట్లు వేసినాం. ఇప్పుడు అక్కడ నరేంద్ర మోడీ పాలన చూసి ఓట్లు వేస్తాం. ప్రజలందరూ కాంగ్రెస్ పట్టం కట్టారు కదా, ఎవరి మొహం చూసి ఓటేసారు? రాహుల్ గాంధీయా, రేవంత్ రెడ్డియా? ఎలా? కాంగ్రెస్కి ఎందుకు ఇచ్చారంటే కేసీఆర్ పనులు చేయలేదు మేము అనం, మంచి చేసిండు కాదనం. కాకపోతే కార్యకర్తలు పట్టించుకున్నందుకు కార్యకర్తలు విముక్తి ఏమన్నారు, బాధపడ్డారు చాలా. మా ఊర్లో మా సర్పంచ్ ఉన్నాడంటే మా ఊరు విషయం మేము చెప్తాము. ఆయన ఓన్లీ ఎమ్మెల్యే రావాలి, సర్పంచ్ ఒక్కనే, కార్యకర్తలను పలకరించేది లేదు. ఇన్నేళ్ళు మనం సేవ చేసినప్పుడు కార్యకర్తలను పట్టించుకోలే. సర్పంచ్ ఒక్కడేం చేయడు, ఓట్లు మేము వేస్తేనే సర్పంచ్ సర్పంచ్ అయ్యాడు. ఆయన ఒక్కరిని పట్టించుకుని ఆయన ఓటు వేయడు. కార్యకర్తలే ఇంపార్టెంట్ పార్టీకి. పునాది అంటే కార్యకర్తలే. కార్యకర్త ఉంటే సర్పంచ్ ఉంటే ఎంపీటీసీ ఉంటే ఎమ్మెల్యే. వీళ్ళల్లో ఏంది సర్పంచ్ ఒక్కడు చేయడు కదా. మొన్న పార్లమెంటరీ అంటే ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకున్నారు కదా, కార్యకర్తలతో మాట్లాడించారు. అంటే ఓడిపోతున్నాయి కానీ కార్యకర్తలతో మాట్లాడరన్నా బీఆర్ఎస్ వాళ్ళు? మాట్లాడలే వాళ్ళు ఎవరు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గురించి చెప్తున్నా. మేము ఈ పార్టీకి మేము ఫస్ట్ టీడీపీకి ఉండింటిమి, తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్కి వేసినాం. తెలంగాణ వచ్చినా టీఆర్ఎస్కి వేసినాం, ఫస్ట్ టీడీపీకి ఉండే. ఈరోజు ఏమైపోయింది? అలాంటి పాలన మేము చూడలేదు. కార్యకర్తలను పట్టించుకునే వాడే లేడు అక్కడ. అది పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ ఎలా ఉండబోతుంది? ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి చేంజ్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా ఎమ్మెల్యేల సంబంధించి? మనం చెప్పలేం సార్, అది మనం చెప్పలే కదా. 4 ఎమ్మెల్యేలు ఇప్పటికే రేవంత్ రెడ్డిని కలిశారు. అంటే ఒక సునీతా లక్ష్మారెడ్డి కానీ ఇంకో మొత్తం 4 కలిశారు. ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? చెప్పలేం సార్, ఆ విషయం అయితే మనం చెప్పలేం. మన చిన్న స్థాయి విషయం మేము మాట్లాడతాం. ఏ పార్టీ అధికారం ఉంటే మాది మామూలు లేదు కామా, మన దానికి చెప్పనీకి ఉండదు.
చేరికలు అంటే వాళ్ళకి మంత్రి ఆశించి వెళ్తారా లేదంటే అధికారంలో ఉంటే గొడవ ఉండదనా? ఆస్తులు కాపాడడానికి వెళ్తారు. ఎవరైనా అంతే, ఎమ్మెల్యే రాజకీయం మొత్తం అంతే. చట్టం అనేది ఉండాలి. ఎందుకంటే ఒక పార్టీ గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ పార్టీలో ఆయన ఎమ్మడే సస్పెండ్ చేసి మళ్ళీ ఎలక్షన్లు పెట్టి గెలిపిస్తే ఇంకోసారి మారరు కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలు మారుతుర్రు, ఇప్పుడు చట్టాలు తెస్తారు సార్. మాది డ్రైవర్ ఫీల్డ్, మేము డ్రైవర్ ఉన్నాం. బండి యాక్సిడెంట్ అయితే 10 లక్షల జరిమానా, 10 ఏళ్ళు జైలు శిక్ష అంటారు. అదే ఒక ఎమ్మెల్యే లంచం తిన్నప్పుడు ఆ ఎమ్మెల్యే మీద మళ్ళీ ఎందుకు చట్టాలు చేస్తారు సార్? వాళ్ళు చట్టాలు ఎందుకు తెచ్చుకోరు? ఒక ఎమ్మెల్యే తప్పు, ఇప్పుడు లక్షల కోట్లు కుంభకోణాలు చేస్తారు కదా, ఆ కుంభకోణం చేసిన వాని మీద ఎందుకు చట్టం తీసుకురారు? నువ్వు ఈ విధంగా చేస్తే నీ ఆస్తులు ధ్వంసం చేసి పేద ప్రజలకు వస్తామని ఎందుకు అన్నారు? గవర్నమెంట్ ఎందుకు వాళ్ళు చట్టాలు తెచ్చుకోరు? ఎక్కడ పేదల మీద చట్టాలు తెస్తారు కదా. ఇప్పుడు ఒక డ్రైవర్ నా ఫీల్డ్ డ్రైవర్ ఫీల్డ్, నేను చెప్తున్నా మా మీద చట్టం తెచ్చారు కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేను ఎంపీఓ లంచం తీసుకున్నప్పుడు వాళ్ళ మీద కూడా అలాంటి చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ ఆస్తులు మన పేద ప్రజలకు వంచచ్చు కదా. ఇప్పుడు తిన్నవని అంతే, ఎవరైనా వాళ్ళ ఆస్తులు కాబట్టి వాళ్ళ పార్టీలు మారుతారు. వాళ్ళకేం చట్టాలు ఉండవు, మనకే ఉంటాయి. బీజేపీ మీరు చెప్పినట్టు అంటే సిటీలో కూడా బీజేపీ గెలుస్తుంది అంటారు కదా, ఎన్ని సీట్లు రావచ్చు? 17 సీట్లకి కానీ 17 అని మనం చెప్పలేము సార్. ఎందుకంటే రావచ్చు, ఒక తెలంగాణలో అయితే ఒక 6-7 రావచ్చు అని అనుకుంటున్నాం. కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి? కాంగ్రెస్కు ఎన్ని వస్తాయని మనం చెప్పలేము సార్. అట్లా బీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ పడిపోవచ్చు అనుకుంటున్నారా? పడిపోదు, ఉన్నాడు ఆయన. కేసీఆర్ మీద అభిమానులు ఉండరులే. Please subscribe to ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. KTV Telugu. కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.